అందరికీ నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. టుడే డేట్ ఆన్ April 14th, 2025. Time at 11:28 AM. నేను మీ కాకినాడ అప్పన్న, బేకం ఎల్ఎల్బి, ఆల్ ఇండియా రిల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. ఈరోజు అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్ 2025, 14th April 2025. ఈ సందర్భంగా పురస్కరించుకొని యావత్తు భారతీయులందరికీ ది గ్రేట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జయంతి పురస్కరించుకొని యావత్ భారతీయులందరి తరపు నుంచి మరియు ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్టేట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రుల వర్యులు ప్రకటించినట్టు అంబేద్కర్ జయంతి రోజున షెడ్యూల్ క్యాస్ట్ గ్రూపులు ఏబీసీ అమలు ఈ రోజు నుంచి 14th April 2025. కాబట్టి వారికి మరియు గవర్నర్ వారికి నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఈ ఏబీసీ గ్రూపులు 1, 2, 3 గ్రూపులు పెట్టిన సందర్భంగా అందులో ఒక విషయాన్ని మెన్షన్ చేశారు. ఎస్సీ గ్రూపుల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ అంశాల్లో ఎవరైతే అత్యధికంగా వెనకబడిన వారికి ఏ గ్రూపు, మధ్యస్థంగా ఉన్నవారికి బి గ్రూపు, బాగా అభివృద్ధి చెందిన వారికి సి గ్రూపు, 1, 2, 3. అయితే ఈ గణాంకాల్లో ఏ గ్రూపులో ఆ యొక్క అర్హత, యోగ్యత అంటే ఆ డిజర్వ్నెస్, ఆ ఎడిక్వెన్సీ లేని పక్షంలో మేల్ ఆర్ ఫీమేల్ అది బి గ్రూప్కి వర్తించేలాగా సవరణలు చేసాం, చట్టం చేసామంటున్నారు. అలాగే బి గ్రూప్లో ఆ డిజర్వ్నెస్, ఆ ఎడిక్వెన్సీ లేకపోతే సి గ్రూప్ వారికి అప్లై చేస్తాం, వర్తింపేలా చేస్తాం అని చెప్పి చట్ట సవరణలు చేయడం జరిగింది. సార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి వారికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా సమన్యాయం విధానంలో అభివృద్ధి చెందిన కులాలకి ఈ రిజర్వేషన్ ముఖ్యంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి మీరు బద్దులై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్లో శాసనసభ, శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి గెజిట్ కోసం గవర్నర్కి పంపడం జరిగింది. తెలంగాణ గవర్నర్ వారు గెజిట్ను ఆమోదించి సంతకం పెట్టారు. సో ఈ సందర్భంగా 14th April 2024 నుంచి ఇంప్లిమెంటేషన్ జరగడం బాగుంది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక విషయం మీకు ప్రస్తావించవలసి ఉంది, సుస్పష్టంగా, ప్రస్ఫుటంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. నేను దానికి సంబంధించిన ఒక ఉదాహరణగా ఒక నిమ్మ చెట్టు
ఒక ఆమ్లా చెట్టు పెద్ద ఉసిరి, అలాగే ఒక కరివేపాకు చెట్టుకి నీళ్ళు పోస్తున్నాను. ఆ చెట్లకి నీళ్లు పోసి ఎరువు వేయకపోతే ఏమవుతాయి? చనిపోతాయి. అలాంటప్పుడు ఆ చెట్లను నాటడం ఎందుకు? అలాగే ఏబీసీ గ్రూప్ చేసినప్పుడు ఆ గ్రూప్ వాళ్ళు లేకపోతే, ఏ గ్రూప్ వాళ్ళు లేకపోతే బికి, బి గ్రూప్ వాళ్ళు లేకపోతే సి గ్రూప్ వాళ్ళకి ఇస్తామని చెప్పడం అది సమన్వయం అనిపించుకోదు, సమర్థత కూడా అనిపించుకోదు, సంఘీభావం అనిపించుకోదు, సమ ధర్మ చట్టం న్యాయం నిరత అనిపించుకోదు. అందరికీ ఎంతో కొంత ఏబీసీ చేసి గ్రూపులు చేసి ఇచ్చినారు కాబట్టి వారికి అందేటట్టు సరైన సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాతిపదిక మీద మీకు ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఈ కనిపిస్తున్న నిమ్మ చెట్టు చిన్న మొక్క నేనే వేసిన. ఈ నిమ్మ చెట్టు చూసారా? చిన్న మొక్క నేనే వేసిన. ఈ చిన్న మొక్క అయితే వేసా ప్రతిరోజు నీళ్ళు పోస్తున్నాను. ప్రతిరోజు నీళ్ళు పోయడం వలన చెట్టు ఇంత పెద్ద చెట్టు అయ్యి చక్కగా కాయలు కూడా కాస్తుంది. చూస్తారా? పూత పోస్తుంది, కాయలు కాస్తుంది. అలాగే పెద్ద ఉసిరి చెట్టు దీనికి కూడా నీళ్ళు పోస్తున్నాను ప్రతిరోజు. అలాగే కరివేపాకు చెట్టు ఇలా వీటికి నీళ్లు పోసి ఎరువేసి తగినటువంటి జీవన విధానంలో అభివృద్ధి ఎదగడానికి ఇచ్చినట్లయితే మంచిగా పంటిస్తుంది. అట్లా కాకుండా ఈ చెట్లు నాటిన తర్వాత నీళ్లు పోయకుండా ఎరువు వేయకుండా మంచి చక్కగా సేఫ్ గార్డు పెట్టకుండా, అంటే ఎవరైనా దొంగలు, ఎవరైనా శత్రువులు వాటిని పాడు చేయకుండా రక్షణ కల్పించలేనప్పుడు, రక్షణ గోడ పెట్టలేనప్పుడు, రక్షణ వలయాన్ని మోహరించలేనప్పుడు, రక్షణ విధానాన్ని సూచించలేనప్పుడు, రక్షణ పద్ధతుల్ని ఇవ్వలేనప్పుడు ఆ చెట్లు జీవించలేవు, పంటని తయారు చేసి ఇవ్వలేవు, పండ్లు కాయు. పంట కాసే టయానికి పండ్లను ఎత్తుకెళ్ళే దొంగలు ఉంటారు. పంట చేతికి వచ్చే టయానికి పాడు చేసే దుష్మనులు ఉంటారు. వాటి నుండి కాపాడాలి. అలాగే మరి ఏబిసిడి గ్రూపులు ఇచ్చినప్పుడు ఏబిసి వాళ్ళు వారికి గుర్తించినప్పుడు వారికి సేఫ్ గార్డు ప్రొటెక్షన్ ఇచ్చి వారి సౌఫల్యం, సఖ్యత, సమగ్రత, సమజీవత, సౌలభ్యత యాజ్ అకార్డింగ్ టు ప్రొవైడింగ్ సేఫ్ గార్డ్ అండ్ adequacy and deservedness of the any existence of the life, any existence of the procedure provided to the government of Andhra Pradesh, Telangana. This is my request. Thank you very much. और एक बात, जय भीम, जय अम्बेडकर. जय भीम, जय अम्बेडकर, जय हिंद अम्बेडकर. This is Kakinada Appanna, Bekam LLB, Law in PhD, working in Government Nizamiya Degree College, Charminar, Hyderabad, and National Dignity of Union as President. Today date on 14th April 2025. भारत माता की जय.
అండ్ బిఆర్ అంబేద్కర్కి జై. జై ఇండియా, జై భారత్, జై ఎయిర్ వాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.